నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ గారు. నమస్కారం సార్. చెప్పమ్మా. సార్ గెలిచారు, తర్వాత ఇంతకుముందు 4 సార్లు కూడా ఎంపీగా ఉన్నారు. సో ముఖ్యంగా మీ పోటీ చేశాను, 2 సార్లు గెలిచాను. ఓకే. సో ఎస్టీల కోసం మీరు చాలా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆది భవన్ కానీ, ఆదివాసి భవన్ కానీ, లేదంటే బజరంగ్ భవన్ కానీ రాష్ట్రం రాములు నాయక్ గారు నా వల్ల వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. చూడమ్మా, ఆయన భవనాలు తెచ్చిండు కావచ్చు, మరి రాములు అన్న కూడా మాతోనే ఉంటాడు. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయనే. కాంగ్రెస్ పార్టీలో మంచి వర్కరు, మంచి నాయకుడు, సీనియర్లో కూడా చేసిండు. ఆయన కూడా ఉద్యమం నుంచి, కొంత బంజారా ఉద్యమంలో నుంచి సంబంధించిన వ్యక్తి, అందుకొరకు పైన వచ్చిండు. తప్పేం లేదు ఆయన చెప్పడంలో. ఎస్టీకి 10% రిజర్వేషన్ ఇవ్వడం దాని మీద చాలా మంది కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అని అంటే ఎస్టీ వాళ్ళకి 10% పోతుంది, ఎస్సీ వర్గీయ వాళ్ళకి 15% పోతుంది, ఈడబ్ల్యూఎస్కి 10% పోతుంది, ఇంకా బీసీ వాళ్ళకైతే పూర్తిగా అన్యాయం చేశారని అంటున్నారు. మీకు ఇప్పుడు ఈ 10%ని మీరు సద్వినియోగంగా అంటే కరెక్ట్గా వినియోగించుకుంటున్నారా? సరే, నీకు ఇవన్నీ ఎందుకని నీకు 2 విషయాలు చెప్తా పట్టు. నా నియోజకవర్గంలో ఎంపీ అయినప్పటి నుంచి నేను దాదాపుగా గిరిజన యూనివర్సిటీ తెచ్చాను మా వాళ్లకు. గిరిజన యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ పెట్టారు, సెంట్రల్ యూనివర్సిటీ. అందులో మళ్ళా రామప్పకు దాదాపుగా 200 కోట్లు తెచ్చాను, పాకాలకు తెచ్చాను, మోడికుంట వాగని మా దగ్గర ఉంది, ఎప్పుడో పెండింగ్, దానికి 2000 కోట్లు తెచ్చాను. ఇప్పుడు కరకట్ట బ్యాక్ వాటర్, పోలవరం కడితే బ్యాక్ వాటర్ ఆగిపోతుంది, దానికి ఆల్రెడీ శాంక్షన్ అయింది 4500 కోట్లు. మళ్ళీ దానికి సారపాకలో ఒకటి కొంత చేసినాం. ఇప్పుడు మన ఇల్లందు పాకాల, కొత్తగూడెం, ఇవన్నీ కూడా కెనాల్స్ కట్టడానికి ప్రపోజల్ పంపినాం. ఇరిగేషన్ కూడా పెద్దండిగా తెస్తున్నాం. కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చిండ్రు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. అలాగనే మెస్ ఛార్జీలు కూడా ఇచ్చినాం. అలాగనే కరెంటు కూడా 2 మెగా ఫ్రీ ఇస్తున్నాం, 2 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం, బస్సులు ఫ్రీగా ఇస్తున్నాం, మేము గ్యాసు 500కే ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తూ కూడా రైతులకు నిన్న బోనస్ కూడా ఇవ్వడం జరిగింది, కెంటాకు 500 చొప్పున. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బాగానే చేస్తుంది, బాగానే ముందుకు తీసుకుపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాకు డబ్బు రాకపోయినా, మాకు బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాంట్లో మా తెలంగాణకు మనకు ఏం ఇవ్వకపోయినా మేము అన్ని విధాలంగా అన్ని పద్ధతిగానే చేస్తున్నాడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. పార్టీని పార్టీ కార్యకర్తలను కంటి నిండా పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు, ప్రజలను కూడా కంటి నిండా పెట్టుకొని తీసుకొని ముందుకు పోతున్నాం. అక్కడ చేసిన తెలంగాణకు అప్పులు లేకుండా చేస్తున్నాం. మొన్నటి గట్ల 21,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ ఇచ్చినాం. 25,000 కోట్లు ఎవరు ఇస్తారమ్మా? కాబట్టి చాలా అన్ని పనులు చేస్తున్నాం. బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, మీరు లేడీస్కి అంతా ఫ్రీగా పోతున్నారు బస్సులో. నువ్వు పోతలేవా బస్సులో? అదే గత హయం కన్నా ఇప్పుడున్నటువంటి డిఫరెన్స్ అంటే ఆయన చేయలేదని అని అంటున్నారు కదా. ఆయన ఏమంటున్నాడు, దళితులకు బంధు ఇచ్చాము, మీరెవరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటున్నారు. దళిత బంధు ఆయన చేసిన దానికి అప్పులు మేమే కడుతున్నాం, ఆయన కట్టలే. కేసీఆర్ గారు చేసిన అప్పులు ఎంతవరకు దళితులకు ఇచ్చింది మేము ఇచ్చినట్టే, అది ఆ అప్పు మేము కడుతున్నాం, మేము ఇంట్రెస్ట్తోనే కడుతున్నాం. మేము దళిత బ్యాంకులలో ఆయన కట్టిపోలే, ఆయన అప్పుల పాలు తీసి మొత్తం దోసుకొని పోయింది తప్ప ఆయన కట్టింది ఏం లేదు, మేము కడుతున్నాం తల్లి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రైతులకు ఏదైతే మీరు ఎక్స్ట్రా హామీలు ఇవ్వడం జరిగిందో కూలీలకు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు 15,000. ఇప్పుడు వడ్డీలో కట్టుకోవడానికి నజరానా లేనప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లేదా 1వ తారీఖు జీతం ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఆయన 1వ తారీఖు జీతం కూడా ఇవ్వలే. మేము ఏదో విధంగా చేసి మొత్తం స్టేట్కు మేము ఒక దిశకు తీసుకెళ్తున్నాం. నిన్న నేను, బట్టి విక్రమార్క గారు, మా మల్లు రవి గారు, చామల కిరణ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర 10 గంటలకు కూర్చుంటే రాత్రి 11:30 అయింది, రాత్రి నైటు డే మొత్తం కూర్చున్నాం. మొన్న హాలిడే రోజు 3 days బ్యాక్. కాబట్టి మన రాష్ట్రం ఇంకో 1 year అయితే మేము దాదాపుగా ఒక దశకు వస్తుంది వాడు చేసిన అప్పులకు. కాబట్టి మేము తీసుకొస్తున్నాం, మేము ఏ విధంగా చేయాలో స్టేట్లో చేస్తున్నాం. తప్పకుండా సక్సెస్ అవుతాం. కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల పరిపాలన 100% తెలంగాణలో ఉంటుంది. ఆదివాసులకి మీరు అన్నట్టుగా మీరు ఇప్పటివరకు తీసుకొచ్చింది చాలానే చేశారు. బట్ ఇంకా వాళ్ళ జీవితం కానీ లేదంటే వాళ్ళ బతుకు తెరువు కానీ మెరుగుపడిందని మీకు అనిపిస్తుందా? అంటే పార్టీలకు అతీతంగా, పార్టీల గురించి అనట్లేదు, గతంతో పోల్చుకుంటే ఆదివాసుల జీవితాలు. మా ఆదివాసుల పిల్లలు కానీ, మా ట్రైబల్ పిల్లలు కానీ, ఎస్టీ ఎస్సీ పిల్లలకు కానీ ఇవాళ హీట్ వాటర్ ఇస్తున్నాం, కాస్మెటిక్ ఛార్జ్ ఇస్తున్నాం, వాళ్ళకి మెస్ ఛార్జీలు పెంచినాం, రోజు కోడిగుడ్లతో పెడుతున్నాం, సాటర్డే సండే మటన్ పెడుతున్నాం. ఇవన్నీ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. రుణమాఫీ అందరికీ వస్తుంది. సమ్మక్క సార్లమ్మకు కూడా అన్ని ఫండ్స్ అన్నీ ఇచ్చినాం.
రోడ్స్ ఎల్డబ్ల్యూ స్కీమ్లో నేను రోడ్స్ బ్రిడ్జిలు నువ్వు వచ్చి ఎటు నాగారం దిక్కు వస్తే తెలుస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏమేమి తెచ్చింది అనేది. నువ్వు హైదరాబాద్లో ఉండి ఈ రాములు నాయక్ చెప్పింది ఇను, ఆయన పాపం గట్టిగా చెప్తాడు నీకు. అవునా, నేను కలిసాను రాములు నాయక్ గారిని. ఆయన ఈసారి ఎమ్మెల్సీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది నన్ను వెనక్కి లాగుతున్నారు, నాకు సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, తప్పకుండా ఇస్తుంది, వెనుకకి ఎవరు లాగరు. మా రాములన్న సరే పాపం ఆయనకు ఆవేదనలో ఆయనకున్న ఆలోచనలో మాట్లాడుతాడు కావచ్చు, కానీ ఏం జరగదు. ఆయనకు మంచి పోస్టే వస్తుంది. సార్ ఇంకొక ఫైనల్గా మాట సార్, ఇప్పుడు దాదాపుగా గెలిచిన తర్వాత 100 రోజుల పరిపాలన సెలబ్రేషన్ చేసుకున్నామని చెప్తా ఉన్నారు. సో నిజంగానే ప్రజల్లో ఆనందం కనబడుతుందా? ఆనందం అంటే ఆనందం కనబడేటట్టు ఉన్న స్టేట్ బడ్జెట్కు ఆనందం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. కానీ నాకు అన్నీ కావాలని అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఇంటి దగ్గర మేము స్టేట్లో అప్పుల పాలు చేసిన స్టేట్కు ఒక మెరుగుకు తీసుకొస్తున్నాం. ఇక ఏంటంటే మాకు అన్నీ కావాలంటే ఏమి బోనస్ ఇవ్వలేదా? రైతు బంధు మొన్న ఎకరానికి రైతు రుణమాఫీ వేసినాం కదా, మొత్తం రుణమాఫీ అయితే ఇచ్చినాం కదా, రైతు బంధు కూడా వేస్తున్నాం కదా, కూలీలకు కూడా ఇప్పుడు రేపటి నుంచి ఇస్తున్నాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇవి ఇస్తూనే ఉన్నాం మేము. నిన్న బోనస్ వడ్లు ఎవరెవరు పండించినా అన్ని పంటలకు బోనస్ ఇచ్చినాం, కింటాకు 500 చొప్పున. పిల్లల హాస్టళ్ళకు పైసలు ఇస్తున్నాం, బస్సులు ఫ్రీలు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం ఫ్రీగా. ఇంకేం కావాలి తల్లి? ఇంకేమైనా కావాలంటే ఇద్దాం, కొద్ది రోజులు ఆగండి, కొంచెం స్టేట్ మరుగుపడని. అండ్ ఇంకొకటి అడవిలో ఉన్న వాళ్ళు ఇంకా నక్సలైట్లుగా లేకపోతే మావోయిస్టులుగా వెళ్ళిపోతున్నారు, అక్కడ వాళ్ళకి కరెక్ట్ గా సామాన్లు రావట్లేదు అనేసి అంటున్నారు. ఇప్పుడు ఎట్లుంది? ఎవరు మావోయిస్టులకు పోతలేరు, అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ ఏదో చెప్తారమ్మా నీకు, నువ్వు అడిగిన కొద్దీ వాళ్ళు చెప్తారు కావచ్చు నీకు. అంటే చండీగఢ్లో మన ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ మావోయిస్టుల పేరు మీద కేవలం ఆదివాసులను చంపారని అక్కడ ఒక పెద్ద ఎత్తున రచ్చ జరుగుతా ఉంది. నిజమేనంటారా? ఆదివాసులను చంపారంటారా? స్థానికంగా నేను ఇంకా నాకు అంత ఫీడ్బ్యాక్ లేదు. నాకు ఆ ఫీడ్బ్యాక్ దొరికిందా తప్పకుండా నీకు చెప్తా. అంటే అమిత్ షా ఏమన్నాడు? మావోయిస్ట్ రహిత భారతదేశం చేస్తామని చెప్తున్నాడు. అమిత్ షా ఏమన్నారంటే మావోయిస్ట్ రహిత భారతదేశంగా రూపుమాపుతాము అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఆయన పాపం ఆయన ఏ ప్రెస్టేజర్లో ఇచ్చిండో ఎట్లా మాట్లాడిండో అమిత్ షా నేను వినలేదు, నాకేం తెలియదు దాని గురించి. సో మొత్తానికి అయితే పార్లమెంట్లో అయితే కనపడతాడు నాకు. ఆయన 2 గ్లాసులు నీళ్ళు తాగుతాడు కూర్చున్నప్పుడు. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ కలుద్దాం. సో ఓవర్ టు స్టూడియో. సార్ చెప్పినట్టుగా ఇప్పటివరకు అయితే ఎస్టీలకు సంబంధించి అన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏది ఆగకుండా అయితే ప్రజెంట్ జరిగింది. సో మళ్ళీ ఖచ్చితంగా కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మేము చాలా పథకాలు కానీ లేకపోతే చాలా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నామని అయితే బలరాం నాయక్ గారు అయితే చెప్పడం జరిగింది.